వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. దుర్గి మండలంలోని శ్రీ సాయి వెంకటేష్ పాలిక్లినిక్ ఆధ్వర్యంలో గురువారం మంచినీటి చలివేంద్రంను హైకోర్టు అడ్వకేట్ బత్తిన శారద రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉడత భక్తిగా ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో మండల కేంద్రమైన దుర్గిలో ఈ కార్యక్రమాన్ని శ్రీ సాయి వెంకటేష్ పాలిక్లినిక్ నిర్వాహకులు మెడికల్ ప్రాక్టీషనర్ బండారు నాగరాజు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మండల స్థాయిలోని ప్రజలు ప్రయాణికులు మీ దాహార్తిని ఈ యొక్క చలివేంద్రం ద్వారా తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పాలిక్లినిక్ వైద్య నిర్వాహకులు బండారు నాగరాజు కోరారు. అనంతరం ఈ శుభ సందర్భంగా మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వెలిదండి శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు కోట యోహాను, షేక్ జానీ బాషా, ఎల్లబోయిన సుబ్బారావు, గ్రామ ప్రజలు, పాలిక్లినిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జానికి కదా జానికి తీయాలి ఇది తీసుకున్నా అన్న చేస్తుంది అట్లా పట్టుకో వీడియో తీసుకుంటా అట్లా పెట్టుకో వీడియో తీసుకుంటా మామూలుగా అయితే ఇట్లా పట్టుకోండి ఇటమ్మ ఓకే అన్న ఓకేనా మా అబ్బాయి జ్ఞాపకార్థంగా చలివేంద్రం పెట్టాలని అనుకున్నాను. సాయి వెంకటేష్ పాలిక్లినిక్స్ నందు మనం ఉచిత మంచినీరు, ఉచిత మజ్జిగ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాము. ఇది ముఖ్య కారణం ఏది అంటే ఈరోజు బత్తిన సాయి వెంకటేష్ అనే మా అన్నగారు చనిపోయి 2 years అవుతుంది. తన జ్ఞాపకార్థంగా ఏదైనా కానీ వేసవి కాలంలో వెంటనే పడి వచ్చిన వాళ్ళకి మా చలివేంద్రం తరపున చల్లటి మజ్జిగ, చల్లటి మంచినీరు ఇస్తే వాళ్ళ దాహాన్ని మనం తీర్చిన వాళ్ళం అవుతాము. అదే ఈ వేసవి కాలంలో వేడి చేస్తుంటుంది కాబట్టి ఈ మజ్జిగ ఇస్తే ఆ వేడి ఎండపాటును తట్టుకోవడానికి కొంచెం సహకరించిన వాళ్ళంగా మనం ఉంటాం. కాబట్టి కనుక మనం ఈ చలివేంద్రం పెట్టడం జరిగింది. ఇది సొసైటీ దుర్గి సొసైటీ ఆఫీస్ ఎదురు ముట్కూరు రోడ్డు ఆపోజిట్ మన చలివేంద్రం ఉంది. ఈ చలివేంద్రానికి ప్రతి ఒక్కరూ వచ్చి కూడా